ఆశీర్వాదం తీసుకోండి స్వామివారిది. మాట్లాడడం నేర్చుకో. ఇప్పుడు మనకు ఆలయ ప్రధాన అర్చకులు మన పూజారి గారు భాష్యం గారు ఉన్నారు. ఆయనతో ఆలయం యొక్క విశిష్టత గురించి, ఆలయం యొక్క గొప్పతనం గురించి, ఇక్కడ చేసే పూజల గురించి, నిజరూప దర్శనము, వేళ విశేషాలన్నీ ఒకసారి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం సార్. విష్ణుమూర్తి అవతారాల్లో ఈ అనంత పద్మనాభ స్వామి వచ్చేటప్పటికి రెండో అవతారం. లోక కళ్యాణార్థం స్వామి అనేక అవతారాలు ఎత్తారనమాట. ఆ అవతారాల్లో ప్రధానమైనటువంటివి దశావతారాలు. ఆ దశావతారాలు అనేటువంటివి మానవుని యొక్క మనుగడకి జ్ఞానాన్ని అందించినటువంటివి. ఇక్కడ స్వామి వెలిశారు అనడానికి కూడా దశావతారాలు ప్రధానం. అందులో మొట్టమొదటిది మత్స్యావతారం, వేదాలని కాపాడటం జరిగిందనమాట. ఈ కొండ మీద ఎదురుగున్న చూడండి, మీకు మత్స్యావతారం కనబడుతుంది. అక్కడ మీకు నోరు తెరుచుకున్నట్టుగా ఉండి మీకు మత్స్యావతారం కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేది గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తి ముసలి బారి నుంచి ఏనుగును రక్షించడం కోసం అందుకని ముసలి యొక్క కంఠాన్ని ఖండిస్తారనమాట. ఈ జెండా ఉన్నటువంటి కొండ చూడండి, మనకి ముసలి యొక్క కంఠాన్ని ఖండిస్తే కనుక ఆ రకంగా కనబడుతుంది. నెక్స్ట్ గజేంద్ర మోక్షంలో ముసలి అక్కడ కనబడుతుంది. ఏనుగు ఉండాలిగా, అది ఏనుగు చూడండి. ఏనుగు యొక్క పుష్పభాగం ఇది 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 ఈ ఆంజనేయ స్వామి వెనక ఏనుగు యొక్క పుష్పభాగము సగం వదిలేసి సగం కనుక చూస్తే ఏనుగు యొక్క కుంభస్థలము, ఏనుగు యొక్క తొండము, ఏనుగు యొక్క కన్ను భాగం పైన కనబడుతుంది. ఇది ఇది ఈ కొండ ఆంజనేయ స్వామి వెనక పక్క సగం వదిలేసి సగం చూస్తే ఏనుగు యొక్క కన్ను భాగం ఇవన్నీ కనబడతాయి అన్నమాట. నెక్స్ట్ విష్ణుమూర్తి అవతారంలో రెండో అవతారం కూర్మ అవతారం. కూర్మ అంటే తాబేలు పాల సముద్రాన్ని తిరగడం కోసం అని చెప్పని నెట్టింది. ఆ ఓపెన్ ప్లేస్ లోకి వెళ్ళి అక్కడి నుంచి చూస్తే కనుక మనకి కరెక్ట్ గా ఈ ముసలికి వెనక పక్క మనకి కూర్మ అవతారం కనబడుతుంది. విష్ణుమూర్తి అవతారంలో మూడో అవతారం వరాహ అవతారం. వరాహం అంటే పంది, భూమిని కాపాడటం కోసం అని చెప్పని నెట్టింది. కొండ కింద నుంచి మనం పైకి వస్తూ ఉంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి దారి అని చెప్పి మనకి ఆర్చ్ ఒకటి కనబడుతుంది. మనకి ఆ ఆర్చ్ దాడి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ గరుడాల వారి బొమ్మ ఒకటి పెయింట్ వేసి ఉంటుంది అనమాట. ఆ ఉన్నటువంటి విగ్రహాన్ని దూరం నుంచి గనక మనము చూసినట్టయితే గనక వరాహవతారం కనబడుతుంది. పంది తల పైకెత్తుకున్నట్టుగా ఉండి ఆ తోక భాగం, కన్ను భాగం ఇవన్నీ స్పష్టంగా తెలుస్తాయి అన్నమాట. విష్ణుమూర్తి అవతారంలో నాలుగో అవతారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. థ్యాంక్ యూ.